నమస్కారం. అమృత కలశం. ఈ శరీరాన్ని మనం అమృత కలశంగా చేసుకోవాలి అంటే చైతన్యవంతమైనటువంటి శరీరంతో ఆరోగ్యవంతమైన మనస్సుతో పరమాత్ముడిని అర్చించాలి. అప్పుడే ఈ శరీరం అమృత కలశంగా మారుతుంది. అది ఎలా? పూజ చేయడం ద్వారా. మనం ఇంతవరకు పూజ ఎలా చేయాలి, పూజ చేయడానికి ఎవరు అర్హులు, పూజ చేసే సమయంలో పూజా గదిని ఎలా సంసిద్ధపరచుకోవాలి, పూజ చేసే సమయంలో ఆచమనం చేసే విధానం ఏమిటి, నైవేద్యం ఎలా సమర్పించాలి తదితర అంశాల గురించి సంక్షిప్తంగా ఒకసారి మాట్లాడుకున్నాం. చాలామంది కలిగే ఇంకొక సందేహం ఏమిటి అంటే ఘంటానాదం ఎప్పుడు చెయ్యాలి, శంఖ పూజ ఎప్పుడు చెయ్యాలి, కలశ పూజ ఎప్పుడు చెయ్యాలి, స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత చేయాలా, ముందుగానే వస్తాయా, ఇలాంటి సందేహాలతో కూడా అనునిత్యం మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. నకర్మణాన ప్రజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. అమృతత్వం అంటే ఆంగ్లంలో శాల్వేషన్ అంటాం, మోక్షం అని చెప్తూ ఉంటాం. అది కావాలి. మనం శరీరంతో ఎంత పూజ చేయగలిగితే అంత చెయ్యాలి. 21,600 సార్లు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటాం అని చెబుతారు. ఈ 21,600 సార్లు మనం తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కూడా దేవతారాధన, దేవతాస్మరణ చేయడం అజప గాయత్రి పేరిట పూజ అని చెప్పబడింది. ఇందులో 600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు గణపతి కోసం, 6,000 ఉచ్ఛ్వాస నిశ్వాసలు బ్రహ్మ కోసం, 6,000 ఉచ్ఛ్వాస నిశ్వాసలు విష్ణువు కోసం, మిగతా 6,000 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈశ్వరుని కోసం కాగా 1000 గురువు కోసం, 1000 జీవాత్మ కోసం, 1000 పరమాత్మ కోసం, వెరసి 21,600 సార్లు అనునిత్యం మనం తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో దైవాన్ని స్మరించాలి. ఇది అజపా గాయత్రి. ఈ విధానం తెలిసిన వారికి ఇంకా దేవతాగ్రహంలో ఎక్కువసేపు కూర్చున్నా ఒకటే, కూర్చోకున్నా ఒకటే. ఉదయం లేవగానే కార్యాలయానికి వెళ్ళి హడావిడి, ఇల్లాలికి వంటగది హడావిడి, యజమానికి తొందర, పిల్లలకు బడికి వెళ్ళాలి తొందర, ఇలా ఎవరి వేగాలు వాళ్ళకి ఉండగా పూజా గదిలో కూర్చోవడం, పూజా గదిని శుభ్రపరచుకోవడం, పూజా గదిని శుభ్రపరచుకోవడం, పూజా గదిలో దీపాలు వెలిగించడం, పూజా గదిలో నైవేద్యం తదితర సామాగ్రిని సంసిద్ధపరచుకోవడం, ఇదంతా కూడా ఎంతో ప్రశాంతంగా చేయవలసినది కదా అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి. అక్కర్లేదండి. మనం ఏం చేసినా కూడా పత్రం పుష్పం ఫలం చేయవ, పరమాత్ముడు సంతోషిస్తాడు. నాకు ఇలా చేస్తేనే సంతోషిస్తాను అంటే ఆయన పరమాత్ముడు ఎలా అంటామండి? మనం ఎలా చేసినా సంతోషించేవాడు పరమాత్ముడు అవుతాడు. ఆచమనం చేశామా, ఆ పిమ్మట అద్య దేశకాలు సంకీర్త్య, సంవత్సరం, మాసం, ఋతువు, పక్షం చెప్పేశామా, మన గురించి కూడా చెప్పాలి. గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అంటూ మన గోత్రం ఏమిటి, ఇంటి పేరేమిటి, మన పేరేమిటి, ఇల్లాలి పేరేమిటి, పిల్లల పేర్లు, మనమల పేర్లు, మనవరాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా లేవండి. కేవలం యజమానస్య, ఎవరు యజమాని ఉన్నారో వాళ్ళు, ధర్మపత్ని సమేతస్య ఇల్లాలి పేర్లు, ఇంత మాత్రమే చెప్పాలి. ఈ రెండూ కూడా ఇంకా సంక్షిప్త రూపంలో అంటే అస్మాకం సహ కుటుంబానాం అంటే నేను, నా కుటుంబం అంతా కూడా అని వచ్చేస్తుంది. యజమాని పూజ చేయాలి. ఇల్లాలు వంట గదిలో నైవేద్యం సిద్ధం చేసి ఇక్కడ అందించాలి. అలా చేస్తే యజమాని చేసే పూజలో 50వ వంతు ఆవిడకి చెందుతుంది, ఏం చేయకుండానే. ఎందుకంటే ధర్మపతి సమేతస్య, ఆయన ఏం చేసినా కూడా ఆవిడకి సగభాగం చెందవలసిందే, అర్ధాంగి కదా. ఇలా మన గురించి కూడా చెప్పిన తర్వాత ఉపాత్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆముక దేవత పూజనంచ కరిష్యే. ఆముక దేవత, మనకు ఏ దేవత అభిమాన దేవతగా ఉంటే ఆ దేవత. ఆ పిమ్మట గణపతి పూజ చెయ్యాలి. శుద్ధ్యర్థం కలశారాధనం కరిష్యే. గణపతి పూజ కంటే పూర్వం కలశారాధన. నిత్యము కలశాన్ని ఆరాధనగా పూజ చేయాల్సి ఉంటుంది. నిత్య పూజ విధానంలో
కలశం ఒక చెంబు, ఆ చెంబులో శుద్ధ జలం, అందులో ఒక పుష్పం వేయాలి, కాసింత గంధం, కుంకుమ, అక్షింతలు, పసుపు, కాసింతగా ఇలా ఈ ముద్రతో, దీనికి ధేను ముద్ర అని పేరు. ఇలా గంధం, ఇలా అక్షింతలు, ఇలా కుంకుమ, ఇలా పసుపు. ఆనక చాలామంది ఈ చేతిని అందులో ఉండే నీళ్ళలో ఇలా కలిపేస్తారు. అది దోషం, కలపకూడదు, చేకడుక్కోవడానికే తప్పు. అలా వేసిన తర్వాత ఈ చేతిని ఇందాక మనం పరిశుభ్రంగా ఒక వస్త్రం పెట్టుకున్నాం కదా, ఆ వస్త్రంతో తుడుచుకొని ఆ తర్వాత కలశం పైన మన అరచేతిని, కుడి అరచేతిని ఇలా ఉంచి ఇందులో ఈ ఉంగరం వేలిని అలా మడత పెట్టాలి. ఉంగరం వేలికి ఉంగరం ఉండాలి. ఇలా మడత పెట్టి ఆ కలశాన్ని తాకుతూ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత. ఈ కలశం, ఇందులో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అందరూ కూడా అగ్రభాగం, మధ్య భాగం, అధోభాగం, అందులో ఉండే నీరంతా కూడా సప్త సముద్రంలోంచి సేకరించబడిన నీళ్లు. ఇలా సంకల్పం చెప్పడం నీటి గురించి కూడా. కలశ అస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. కుక్షౌతు సాగరా సర్వే. ఆ కలశంలో మనం పోసిన నీళ్లు ఇక మనం పోసినవి కావు. సముద్రాలన్నింటిలో కూడా ఉండేటటువంటి జలాలలో ఉండేటటువంటి పవిత్ర భావాలన్నీ కూడా ఇక్కడ వచ్చి చేరాయి. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరా సర్వే సత్పద్వీపా వసుంధరా. ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః. ఈ మంత్రాలన్నీ జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదండి, మనస్సు ద్వారా భావన చేసినా చాలు. కలశం, నీళ్లు పోసాం. ఈ నీళ్లు ఇలా మనం పవిత్ర భావంతో సంప్రోక్షణ చేశాం కాబట్టి ఇవి దేవతారాధనకై వినియోగింపబడుతున్నవి అనుకోవడం. ఇప్పటిదాకా మనం తెచ్చిన నీళ్లు కొళాయి దగ్గర పట్టుకొచ్చుకున్నవి మనవి. ఇలా సంప్రోక్షణ చేసిన తర్వాత వచ్చిన నీళ్లు భగవదారాధనకై వినియోగింపబడేవి. అందుకే కలశ పూజ. ఇలా చెప్పిన తర్వాత గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి 7 నదులు ఇందులో ఉన్నాయి అని చెప్పాక ఆ నీటితో అందులో పుష్పం వేశాంగా, ఆ పుష్పంతో మనం సేకరించి తెచ్చి పెట్టుకున్నటువంటి పుష్పాలు, ఇతర పూజా సామాగ్రి అంటే అరటిపళ్ళు, కొబ్బరికాయ, అగరొత్తులు, ఇంకేమైనా ఇతర పూజా సామాగ్రి సేకరించి తెచ్చి పెట్టుకుని ఉంటే వాటన్నిటిపైన కూడా ఇలా కాసిన నీళ్లు శుభ్రపరచాలి. ఇవన్నీ కూడా శుచిర్భవ శుచిర్భవ అని అనాలి. ఆ పిమ్మట ఆ నీటితో దేవం సంప్రోక్ష్య, ఏ విగ్రహాన్నైతే మనం అభిషేకం చేసే నిమిత్తమే పళ్ళల్లో పెట్టుకున్నామో ఆ విగ్రహం పైన కూడా ఇలా చిలకరించాలి. పుష్పాన్ని ఇలాగే పట్టుకోవాలి. కాడ మన చేతిలో, రెమ్మలు క్రింద భాగంలో ఉండాలి. అలా అద్ది చిలకరించాలి. ముందు పూజా సామాగ్రి, తర్వాత విగ్రహం, ఆ తర్వాత మన పైన ఆత్మానంచ సంప్రోక్ష్య, మన శిరస్సులో కూడా శుచిర్భవ. ఇప్పుడు మన మనస్సు, శరీరము అంతా కూడా దేవతారాధన చేయడానికి సంసిద్ధమైంది, ఇలా కూర్చున్నాం అని చెప్పాలి. ఇది మొదటి మెట్టు. ఆ తర్వాత కలశం పూజ చేసిన తర్వాత శంఖ పూజ చేయాలి. శంఖం దక్షిణావర్త శంఖం లేదా ఉత్తరావర్త శంఖం అనేక విధాలుగా ఈనాడు మనకు లభ్యమవుతున్నాయి. మన ఇంట్లో ఏ శంఖం ఉంటే ఆ శంఖం అండి, తాపత్రయపడక్కర్లా. పరమేశ్వరుడు వస్తు సామాగ్రిని మీరు ఏవి తెచ్చారా అని చూడడు, మీ మనస్సు ఏమిటి అని చూస్తాడు. ఆత్మసమర్పణ అది కదా ప్రధానం. ఆ శంఖాన్ని ఇలా అరచేతిలో పట్టుకొని, ఎడమ చేతిలో పట్టుకొని దాంట్లో నీళ్లు పోసి ఆ పిమ్మట మళ్ళీ దానిపైన మనం ఇలా మన చెయ్యి మూర్చాలి. గుర్తుపెట్టుకోవాలండోయ్, పూజ చేసే సమయంలో మన ఉంగరం వేలికి ఉంగరం ఉండాలి. అలా ఎడం చేతితో పెట్టుకొని శంఖం పెట్టి నీళ్లు పోసి దాని మీద చేయి పెట్టి ఇలా మూయాలి. ప్రణవేణ శంఖం ద్వారశవారం పూరయిత్వా ఇలా పూసేసి ఓం 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 అనే ప్రణవాన్ని 12 సార్లు చెప్పాలి. శంఖాన్ని పట్టుకొని 12 సార్లు ఓం 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 అని చెప్పి ప్రణవేణ శంఖం ద్వారశవారం పూరయిత్వా. ఇప్పుడు ఆ శంఖంలో ఉండే నీళ్లు తీర్థమవుతాయి. అందుకే మన వాళ్ళు ఏమంటారు, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారే, ఇదిగో ఇలా అన్నమాట. ఆ పిమ్మట ఆ నీటిని వినియోగించి దేవతారాధన, అభిషేకం,
స్వామివారి పాదాలు కడగడం, హస్త ప్రక్షాళనం చేయడం, త్రాగడానికి ఇవ్వడం, ఆ నీళ్ళనే వినియోగించాలి. ఈ క్రమంలో ఇంకా ఒకటి కూడా ఉందండోయ్. ఆచమనం చేసిన పిమ్మట శరీర శుద్ధి, అంతర్నాదం కూడా శుద్ధి పెంపొందింపజేసుకునే నిమిత్తమై ప్రాణాయామం కూడా చేయాలి. ఈ ప్రాణాయామము కుంభకము, పూరకము, రేచకము 5 విధాలు ఇంకా చాలాగా చేస్తూ ఉంటాం. ప్రాణాయామం కూడా పరమేశ్వర సన్నిధానంలో ఇడా పింగళిక మధ్య పీల్చడం, 45 సెకండ్ల పాటు నిలబెట్టడం, వదిలిపెట్టడం 3 సార్లు చేయడం. అందువల్ల అంతఃశుద్ధి, బాహ్యాభ్యంతర శుద్ధి ఏర్పడుతుంది. ఆచమనం, ప్రాణాయామం, సంకల్పం, కలశ పూజ, శంఖ పూజ. ఆ శంఖంతో అభిషేకం స్వామివారికి. ఆ పిమ్మట పీఠార్చనం కుర్యాత్. ఇది 4వది. ఏ పళ్ళల్లో అయితే స్వామివారిని మనం అలా పెట్టుకున్నామో స్నానం చేయించే నిమిత్తమై, ఆ పీఠానికి, ఆ పళ్ళానికి, ఆ చెక్క పీటకి 8 దిక్కులు ఉంటాయి. అందులో ఆ పీఠము లేక కలశము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ పీఠార్చనం కుర్యాద్ అని చెప్పిన తర్వాత తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ఆ దిక్పాలకులంతా కూడా రక్షణగా ఉన్నారు. స్వామివారిని ఆవాహన చేశాం, లేక అమ్మను ఆవాహన చేశాం. ఆ అమ్మ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఆవాహయామి అని ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఎలాగో చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. అమృత కలశం కార్యక్రమానికి విరామం అనంతరం తిరిగి స్వాగతం. ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఎలా? అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణ ఇహనోధేహి భోగం యోగపశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయానస్వస్తి అన్న మంత్రంతో విగ్రహంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. సనాతన ధర్మం మంత్రాలు తెలిసిన వాళ్ళు. మనకేం తెలియదు అనుకున్నామండి. అప్పుడేం చేయాలి అంటే అసునీతి అన్న పదం జ్ఞాపకం పెట్టుకున్నాం. అసుహు అంటే ప్రాణములు అని అర్థం. రాజనీతి ఎలాంటిదో ఈ అసునీతి కూడా అలా ఒక నీతి. శరీరంలో కదలిక రావాలి, చైతన్యం కావాలి. గాలి, నీరు, భూమి, తేజస్సు, ఆకాశం అనే 5 సమ్మేళనం చెందినప్పుడు కదలిక లేని ఆ విత్తనంలో చైతన్యం వస్తుంది. ఆకాశాద్ వాయు, వాయో అగ్ని, అగ్ని ఆపః, ఆపః పృథివీ, పృథివ్యా ఓషధయః. ఈ 5 రావాలి. ఆకాశము శబ్ద స్పర్శతో కూడుకుని ఉన్నది. వాయువు స్పర్శతో కూడుకుని ఉన్నది. అలా చూస్తే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనే 5 తన్మాత్రలతో ఈ విగ్రహంలో చైతన్యం కావాలి, కదలిక రావాలి. అంటే అదేదో కదిలిపోతుంది, వెళ్ళిపోతుంది అని కాదండి. తేజస్సుతో ఉద్దీపనం చెందాలి. అప్పుడు మన మనసులో ఉండేటటువంటి, మనలో ఉండేటటువంటి ఆత్మశక్తిని ఆ విగ్రహంలో ఆరోపితం చేయడమే. అది ఇలా స్థాపన ముద్రాం దర్శయిత్వా కలశ పూజ, శంఖ పూజ చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇలా ఈ ఉంగరం వేలు, బొటన వేలు మడతపెట్టి దీంతో ఇలా విగ్రహం తాకి శిరస్సు పైన లేదా పాదాలు తాకి ఆ పిమ్మట 2 చేతులు ఇలా పెట్టుకుని స్థాపన ముద్రాం దర్శయిత్వా ఇలా స్వామివారి వదనానికి చూపించి ఆ పిమ్మట ఇలా అనాలి, నమస్కారం చేయాలి. ఏమిటి ఈ ముద్రలో ఉండే అంతరార్థం అంటే మనలో ఉండేటటువంటి ఆత్మశక్తి ఆ విగ్రహంలో ఆరోపితమైంది అని అర్థం. ఇక మంత్రాల కర్ల మనస్సు పనిచేస్తుంది. మంత్రం తెలిసిన వాళ్ళు అసునీతి అని చెబుతారు. అక్కడ చక్షుస్సులు, శ్రవణేంద్రియములు, ఘ్రాణేంద్రియములు, త్వక్చక్షు సర్వం కూడా ఇక్కడ ఆహ్వానింపబడుతున్నాయి, ఆరోపింపబడుతున్నాయి అని వైదిక పరిజ్ఞానంతో సంస్కృత భాషలో ఉండేటటువంటి మంత్రాలను చెబుతారు. సామాన్యమైన మనం అదంతా కూడా మనసులో పెట్టుకొని ఓహో అనుకొని ఇలా స్థాపన ముద్రాం దర్శయిత్వా
ఆ మాట అనకర్ల, ఇలా చేసినా చాలు ప్రయోజనం లభిస్తుంది. ఇప్పుడు స్వామివారు వచ్చారు, లేదా అమ్మ మనం ఎవరి పూజ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ధ్యాన శ్లోకం చెప్పాలి. ప్రతి మూర్తికి సాధకుడు ఆ మూర్తికి సంబంధించినటువంటి లక్షణాలను గ్రహించి ఒక మూల మంత్రాన్ని సంసిద్ధపరచి ఉంటాడు. ఆ మూలమంత్రం, ఆ దేవతా స్వరూపం అంతా కూడా ఆ ధ్యాన శ్లోకంలో ఉంటుంది. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గంచ పరశమభైదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయుతవహం అంకుశం వామభాగే నానాలంకారయుక్త స్ఫటికమణిభం పార్వతీశం నమామై. ఈశ్వర ధ్యానం. ఎవరిని మనం స్తోత్రం చేస్తే ఆ స్వరూపం. వందే శంభు ఉమాపతిం శివస్తోత్రం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గణపతి స్తోత్రం. శాంతాగారం హృదయశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం శ్రీమన్నారాయణ స్వరూపం. విశ్వమంతా ఉండే శక్తిని ఏమండి భగవంతుడు అంతటా ఉంటాడు, ఇక్కడ తీసుకురావాలి. ఈ ప్రయత్నంలో ధ్యానం ఇలా తీసుకురావాలి. ఇక్కడ ఘంటానాదం కృత్వా గంట వాయించాలి. గొప్పవారు వస్తూ ఉంటే వస్తున్నారు హో అంటూ వందిమాగతులు స్వాగత ఉపచారాలు చేస్తారు. ఘంటానాదం కృత్వా ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. ఏమంటే నిత్య పూజలో ఇంటిలో ఘంటానాదం చేతిలో పట్టుకొనే చెయ్యాలి. ఇంట్లో అవకాశం ఉన్నప్పటికీ పూజాగృహంలో గంట వ్రేలాడతీసి ఆలయాల్లో కొట్టినట్టుగా ఇలా 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 కొట్టకూడదు. చేతిలో పట్టుకునే ఘంటానాదం కృత్వా ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం. స్వామివారు వస్తున్నారు, ఇది లాంఛనం, మర్యాద, దేవతా మర్యాద. ఘంటానాదం కృత్వా ప్రారంభంలో చాలామంది ఘంటానాదం హారతి ఇస్తున్నప్పుడే ఓహో అయిపోయిందిలే పూజ అనుకుంటూ ఉంటారు. ఆరంభంలో కూడా వస్తుందండి. అనక పూజ చేసే వ్యక్తి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఉతికి ఆరేసినటువంటి వస్త్రాలను ధరించాలి. మడి అంటే ఏదో రంగులో ఉండే వస్త్రాలు దుస్తులో అని కాదండి. శుభ్రంగా ఉదికి ఆరవేసినటువంటివే మడి దుస్తులు. కార్పా సమేకరాత్రంచ షట్పటకం పాంచరాత్రకం అని ఏది మడి దుస్తు అని చెబితే శాస్త్రం చెబుతుంది. ఉదికి ఆరవేసినటువంటి నూలు దుస్తు ఇలాంటిది ఒకరోజు ఉపయోగపడుతుంది. అలా కాకుండా పట్టు దారాలతో నేసిన వస్త్రం 6 రోజుల పాటు, 5 రోజుల పాటు 6వ రోజు ఉదికి వెయ్యాలి. అదే ధావళి అయితే ఎప్పుడూ శుచిగానే ఉంటుంది. ఇలాంటి దుస్తులను పూజ చేసే వ్యక్తి ధరించాలి. ఇంకో సందేహం కూడా ఉంటుందండోయ్, పూజా గది లేదండి మా ఇంట్లో, అద్దె ఇళ్లలో ఉన్నాం, ఏం చేద్దాం? ఎంత వీలైతే ఎంత మనస్సులో ఉంటాడు. చిన్న ఏమంటారు అలమేరా వంటిది, ఆంగ్లంలో కప్బోర్డ్ అంటాం, అలాంటిది సిద్ధం చేసి దానికి ఒక పరదా కుట్టించాలి. వీలైతే 2 తలుపులు పెట్టించాలి. అలాంటిది ఏర్పాటు చేసుకుంటే అద్దె ఇళ్లలో ఉన్నప్పుడు మనం ఏ ఇంటికి అద్దె కోసం వెళితే ఆ ఇంటికి తీసుకెళ్తాం. ఎక్కడ వీలవుతుందో అక్కడ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటాం. తూర్పు దిశలో లేదా పడమర దిశలో లేదా ఈ 2 ప్రధానం అనుకోండి. ఈ 2 కుదరని విధంగా ఇల్లు ఉంటే దక్షిణం గోడకి పెట్టుకుంటే స్వామివారు ఉత్తరం చూస్తూ ఉంటారు. ఇలా కూడా పెట్టుకోవచ్చు 3వ మార్గంగా. ఇలా ఏర్పాటు చేసుకొని ఆ పిమ్మట స్వామివారి కోసం దేవుడి గది లేదా అలమెర, ఘంటానాదం, ఆవాహన అలా వచ్చి కూర్చున్నటువంటి స్వామివారికి ప్రీతికరంగా నమస్కారం చేసి ఆవాహయామి, ఆసనం సమర్పయామి. స్వామివారు ఇలా మనకు పూజా గదిలో ఒక ప్లేట్ పెట్టుకున్నాం కదా, అందులో ఉన్నాడు స్వామి. పళ్ళెంలో పెట్టుకున్నాం కదా, స్వామివారి పళ్ళెంలో ఉన్నారు. ఇందులోనే ఆవాహయామి ఉద్ధరణ అంటాం. మన చెంచాలు స్టీల్వి అవి పనికిరావండోయ్. వీలు కుదిరితే వెండి, కుదరని పక్షంలో రాగి లేదా ఇత్తడి
ఈ లోహాలతో చేసినటువంటి సామాగ్రినే పూజా గదిలో దేవుడి సేవలో వినియోగించాలి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, వీటికి రాజలోహాలు అని పేరు. ఆవాహయామి, ఆ ఉద్ధరణతో ఇలా నీళ్లు తీసుకొని స్వామివారు చూపించాలి. ఆసనం సమర్పయామి, స్వామివారు కూర్చున్నారు. ఏమండి, అంత పెద్ద మహానుభావుడిని పిలిచాం, కూర్చోబెట్టాం, మౌనంగా ఉండాలి. ఒక్క 2 నిమిషాలు అంతా సర్దుకుంటుంది. స్వామివారు కూడా ప్రశాంతంగా వచ్చి కూర్చున్నారు. అప్పుడు వచ్చిన ఆ స్వామివారికి పాదయోహో పాద్యం సమర్పయామి, కాళ్ళు కడుగుతున్నాను అన్న భావనతో ఉద్ధరణతో ఆయన పాదాలపైన 1 చెంచా నీళ్లు, ఉద్ధరణ నీళ్లు వెయ్యాలి. ఉద్ధరణ, ఉద్ధరింపబడేది, ఉద్ధరేది ఆత్మనాత్మానం. మనల్ని మనం ఉద్ధరించుకున్నప్పుడే ఈ దేహం అమృతమయం అవుతుంది. ఇంకా చాలా సందేహాలు ఉంటాయండి. స్త్రీలు మాసిక నియంలో ఉన్నప్పుడు పూజ ఎలా చేయాలి, లేదా ఏదైనా కాలధర్మాన్ని ఉద్యోగ నిమిత్తం అవసరాలను అనుసరించి వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు పూజా గదిని ఎలా చూసుకోవాలి, దేవుణ్ణి ఏం చేయాలి, మనం వెళ్ళిపోయాం 2-3 రోజులు దేవుడు ఎలా ఉంటాడు, ఇలాంటివన్నీ కూడా తరువాయి భాగాలలో అమృత కలశంలో తెలుసుకుందాం. సంక్షిప్తంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, పూజ మనసుకు సంబంధించింది. ఎవరు చూస్తారనో ఎవరి కోసమనో పూజ చేస్తే అది పూజ కాదు. భజ సేవాయాం, సేవతో చేసేది పూజ. అలా చేస్తేనే మన మనస్సు అమృతమయం అవుతుంది, మన వాక్కు అమృతతుల్యమవుతుంది, మన మనస్సు అమృతమయమైన భావనలతో అందరికీ ఆనందాన్ని కల్పించే విధంగా ఉంటుంది. మనల్ని చూస్తే అందరూ ఆనందంగా ఉంటారు. మన వాక్కు కూడా అమృతం తొడికిసలాడుతున్నట్లుగా ఆనందమయంగా ఉంటుంది. ఇది పూజ అంటే. ఇలా తెలుసుకుంటే, ఇలా ఆచరిస్తే ఈ దేహం తప్పక అమృత కలశమే అవుతుంది. అందరూ క్షేమంగా ఉండాలి. అందరం ఆ భగవంతుడిని పూజ చేద్దాం అని కోరుకుంటూ శుభమస్తు.